నక్సలైట్ల గురించి సపోర్ట్ చేస్తున్నారు. నక్సలైట్ల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుందని, నక్సలైట్లకే సపోర్ట్ చేస్తున్నారని సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా, ఆయన కూడా నక్సలైట్లని సపోర్ట్ చేస్తున్నారని స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. నేను బండి సంజయ్ గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ను కానీ లేక జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జిమెంట్ను కానీ మీరు పూర్తిగా చదివి తర్వాత కామెంట్ చేస్తే బాగుండేది. ఇవాళ భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా ఒక ఫిలాసఫీ మీద మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. ఆ ఐడియాలజీ ఏంటి? సెక్యులరిజం, సోషలిజం, సోషల్ జస్టిస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఆర్ ఐడియాలజీ. అదే బీజేపీ నాన్ సెక్యులర్, క్యాపిటలిస్టిక్, నాన్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇది వాళ్ళ ఐడియాలజీ, ఫిలాసఫీ. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు నక్సలైట్లకు కూడా ఒక ఫిలాసఫీ ఉందని చెప్పారు. నక్సలైట్లు ఎక్స్ట్రీమిస్టులు కానీ టెర్రరిస్టులు గారు. నక్సలైట్లు వారి ఫిలాసఫీని అమలు చేయడానికి భారత రాజ్యాంగానికి లోబడి కాకుండా భారత రాజ్యాంగాన్ని దాటి హింసాత్మకంగా అయిన వారి ఫిలాసఫీని అమలు చేయాలనేటటువంటి ఆలోచనతో నక్సలైట్లు పనిచేస్తున్నారు. కానీ నక్సలైట్లు బేసిక్ ఫిలాసఫీ ఏంటి? భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వతంత్ర ఫలాలు అందాలని, పేదలకి అదే రకంగా ధనవంతులకి మధ్య తేడా తగ్గిపోవాలని, ప్రజలందరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా సమాన స్థాయికి రావాలనే ఫిలాసఫీని నక్సలైట్లు వారి ముందు పెట్టు